తెలంగాణ రాష్ట్ర అఖిల గాన్ల తెలుగుల సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 985 2014 నూతనంగా ఎన్నికైన మీ పదవి రేపండి ఎన్నికైన మన రాజ్యాంగాన్ని సంఘ నియమ నిబంధనలను గౌరవిస్తానని కుల మత ప్రాంత భేదం లేకుండా గాన్ల కుల అభివృద్ధికి విద్య ఉపాధి అవకాశాల కల్పనకు పేద గాన్ల కుటుంబాల సంక్షేమానికి నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అసోళ్ళ రాజేందర్ అండి. ఈరోజు మా నూతన కమిటీ రాష్ట్ర కమిటీ ఏజీటీఎస్ అఖిల గాన్ల తెలుగుల సంఘం జరిగిన ఎన్నికల్లో మా కార్యవర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేయడానికి ఇక్కడ వచ్చాము. రంగరంగ వైభవంగా మా అందరూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన జిల్లా ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు కార్యవర్గ సభ్యులు, మహిళామణులు, అలాగే మా కొత్త కార్యవర్గము, పాత కార్యవర్గం వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. ఈ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నన్ను రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రెసిడెంట్గా అఖిల గాన్ల తెలుగుల సంఘానికి 985/2014 రిజిస్ట్రేషన్ నంబరు. గత 2014 నుంచి మేము వివిధ కార్యక్రమాల్లో ముందున్నాం. సమాజ సేవలో ముఖ్యంగా గాన్ల కులస్తులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తున్నాం. ఇక మేము కొత్త కార్యవర్గము నా మొత్తం టీంతో కలుపుకొని చేయగలిగే ముఖ్య కార్యక్రమాలు కొన్ని మీకు చెప్తానండి. మొట్టమొదటిగా మా రాష్ట్ర కార్యవర్గం అందరం కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన ఫండ్స్ చాలా అవసరం పడుతుంది. ఏ కార్యక్రమం ఎత్తుకున్న డబ్బులు అవసరం కనుక మీ పత్రికాముఖంగా నేను ఈరోజు డిక్లేర్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 51,000 నేను నా పర్సనల్గా మా సంఘానికి డొనేట్ చేద్దామని నిర్ణయించాను. అదే జరుగుతుంది. అలాగే అదే స్ఫూర్తితో ప్రతి మా యొక్క గాన్ల కులస్తులందరూ కూడా, మాకు ఉన్న ఓటర్స్ అందరూ కూడా దీన్ని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని మీకు చేతనైనంత మీరు ఇవ్వగలిగినంత ఇస్తే మిగిలిన కార్యక్రమాలైన విద్య, వైద్యము, మహిళా విభాగం పటిష్టం చేయడము, యువతకు అవసరమైన కార్యక్రమాలు చేయడము, అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సెన్సెస్ కార్యక్రమం చేపడతామండి. అలాగే మా బైలాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మా కమిటీ మొత్తం చర్చించి మంచి విధి విధానాలు తీసుకొస్తాము. ఇలా చెప్పుకుంటూ పోతే మా మైండ్లో ఒక 50 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఏది చేయాలన్నా ఓకే, దానికి కావాల్సిన ఫండ్స్ అవసరము. మా యొక్క గాన్ల కులస్తులు ఎవరైతే ఆర్థికంగా బాగున్నారో వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని ఇది జిల్లా కమిటీల యొక్క అధ్యక్ష కార్యదర్శుల సహకారంతో గ్రామాన మా యొక్క కమిటీలు వేసి మొత్తం తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో కూడా మా యొక్క కమిటీలను విస్తరిస్తాము. అలాగే ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ తయారు చేసి డిజిటల్ మోడ్ ఆఫ్ సిస్టంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా గ్రామాన అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మా వెబ్సైట్ చూసి వాళ్ళు గాన్ల కులస్తులే ముందుకొచ్చి ఓకే ప్రతి ఒక్కరు కూడా ఇందులో దాతలుగా డిక్లేర్ చేయగలుగుతారు. అన్ని కార్యక్రమాలు కూడా ఎప్పుడు వినియరగని రీతిలో ఈ 3 సంవత్సరాల్లో ఒక స్వర్ణయుగాన్ని తీసుకొస్తామని, అది మా కార్యవర్గం అందరి సహకారంతో తీసుకొస్తామని మీ అందరి ముందు నేను వాగ్దానం చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా గాన్ల సంఘానికి ద్రోహం చేస్తున్న ఎవరైనా ఎంతటి వారైనా సరే కూకడి వేళ్లతో మేమందరం కలిసి ఒక్క ఊపితే ఆ గాలి కొట్టుకునే విధంగా చేస్తాము, తొక్కి పడేస్తాం. దాంట్లో నేను మా రామచంద్రరావు అంత శాంతమూర్తిని అయితే కాదు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో సహనము ఉన్నంతలో సహనంగా ఉంటాం.
మాకు గౌరవం ఇస్తే తల వంచి నమస్కారం చేస్తాం. మమ్మల్ని ఏవైనా అగౌరవపరిచినా సోషల్ మీడియాలో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తొక్కేస్తామని మా అందరి గాండ్ల కులస్తులకు వాగ్దానం చేస్తున్నాం. క్షమించాలి నన్ను, కార్యవర్గం అందరూ చెప్తున్నా. మీరు ఎవరిని కూడా నేను పని చేయకపోతే మనం ఊరుకునే కాదు. నన్ను ప్రశ్నించండి, మీ అందరు కూడా వర్కిస్తాం, మీ అందరితో పని చేయించుకుంటాం. ఓకే, తప్పితే మిమ్మల్ని శాంతమూర్తులుగా పేపర్ మీద పదవులు ఇవ్వడానికి మాత్రం నేను ఒప్పుకోను. మీరు కూడా అదే నాకు సహకారం ఇవ్వండి. ఇకపోతే కాబోయే కాలంలో ఎన్ని మెసేజ్లు పెడతారో, ఏ సోషల్ మీడియా ఎవరు పెడతారో సోషల్ మీడియా కమిటీ ఉంటుంది, లీగల్ కమిటీ ఉంటుంది. అండ్ విస్తరించడానికి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మన గాండ్ల సంఘాన్ని విస్తరించడానికి కమిటీ ఉంటుంది. మొత్తం ఈ యొక్క 7 మన వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు, అలాగే జనరల్ సెక్రటరీ ఉన్నారు, 1 జనరల్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్నారు, జాయింట్ సెక్రటరీ ఉన్నారు. అలాగే మిగతా ఈ జంబో క్యాబినెట్తో ప్రతి ఒక్కరికి పని చెప్తాను, క్షమించాలి. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరైతే పని చేయమంటారో దయచేసి వాళ్ళకు మాత్రం మేము వదిలిపెట్టమండి. మీ సేవలు, మీ సర్వీసెస్ అన్నీ కావాలి, ఆర్థికంగా సపోర్ట్ కావాలి. మనం రాజకీయ పార్టీ కాదు, మన గవర్నమెంట్ కాదు, మనకి ఎవరు డబ్బులు ఇవ్వరు, మనకి బడ్జెట్ రాదు. మన తెలంగాణ బడ్జెట్ ఎలా ఉంటుంది? రూపాయి రాక రూపాయి పోక ఉంటుంది. అంటే అంత డబ్బులు వసూలు చేస్తారు, ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారు. ఇది ఇక్కడ అలా అవకాశం లేదు. మనమే జమ చేసుకోవాలి, మనమే ఖర్చు పెట్టాలి. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మనం తగ్గేదేలే, ఏ విషయంలో తగ్గేదిలే. ఇది మీ అందరికీ యాజ్ ఏ అప్కమింగ్ ప్రెసిడెంట్గా, కొత్త ప్రెసిడెంట్గా నేను వాగ్దానం చేస్తున్నాను. నా టీం అందరితో కలిసి ఏ నిర్ణయం కూడా ఇండివిజువల్ ఎవరు తీసుకోరు. మొత్తం మా 50 మెంబర్ల కమిటీ మెంబర్లు అందరు కలిపి తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం. అది మాత్రమే ఫైనల్ అవుతుంది. ఏ ఒక్క ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా సొంతంగా తీసుకోము. ఐకమత్యంగా ఉంటారా? ఉందాం. లేదు, ఇలాంటి విడవలు మనకు అవసరం లేదు. అందరం కలిసి ప్రయాణం చేద్దాం, అందరం నిర్ణయం తీసుకుందాం. మన గాండ్ల సమాజ అభివృద్ధికి మనం రేపటి నాడు మన పిల్లలకు ఒక మంచి బాట వేద్దాం, మంచి సంస్కారం నేర్పుదాం. ఓకే, ఈ సంస్కారంలో అందరు ఐకమత్యంగా ఉంటూ మన ప్రభుత్వ పరంగా ఏ విధంగా రావాలో దానికి రాజకీయ కమిటీ వేద్దాం. అండ్ గవర్నమెంట్ ఆఫీసుతో డీల్ చేయడానికి అదొక కమిటీ చేసుకుందాం. ఒకటి కాదు, ఈ 50 మంది తీసుకున్న కారణమే అది. మా డిమాండ్స్ ముఖ్యంగా చెప్పాలంటే మా కుల వృత్తి ఏదైతుందో అది మొత్తంగా పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇకపోతే ఇప్పుడిప్పుడే మన ఆరోగ్యపరంగా వస్తున్న అవగాహనతోని మా కులవృత్తికి గుర్తింపు వస్తుంది కనుక ఆరోగ్యపరంగా ఉన్న మా కులవృత్తి నూనె గానుగలే. ఓకే, దాన్ని కోల్డ్ ప్రెస్సింగ్ అండ్ గానుగలు యంత్రాల ద్వారా వస్తున్నది కనుక దాని మీద గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసి మా గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయము మన యువతకు కానీ, దాంట్లో ఇంట్రెస్ట్ ఉండి పెట్టుకునే వాళ్ళకి కానీ, ఓకే, వాళ్ళ ద్వారానే కాకుండా సంవత్సరానికి ఒక తక్కువ మొదటి సంవత్సరం ఒక మినిమం 5 మన కాలకులకి మా రాష్ట్ర కమిటీ తరఫున ఒక ప్రోత్సాహకంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తాం. చేసిన తర్వాత మిగతా అన్ని విభాగాలు, మహిళా విభాగం ఉంది, ఓకే, వాళ్ళని కూడా పటిష్టం చేద్దాం. మహిళా శక్తే మన శక్తి. నేను ఒక సింపుల్ చెప్తానండి. ఒక బిందె పెట్టి నైట్కి ఒక బిందె పెట్టి అందులో ఒక్కొక్క చుడుక నీళ్ళు పడేటట్టు చూడండి. మార్నింగ్ అయ్యేసరికి బిందె నిండిపోయి బోర్లో పోతాయి నీళ్ళని. అదేవిధంగా ఒక యాప్ తయారు చేస్తున్నాం. ఆ యాప్లో నేనేం కోరుకుంటలేను, ప్రతి ఒక్కరు కూడా రోజుకు ₹1 వేయండి. యావరేజ్గా రోజుకు ₹1 వేస్తే అది ఆర్థికంగా. రెండవది, ఏ రోజు అయినా సరే, ఏ దేవాలయం అయినా సరే మన గానుగ నూనె లేనిది ఏ యొక్క మన దీపాలు వెలుగం. ఆ దీపాలు ఇప్పుడు కలుషితమైన నూనెతోని, ఓకే, మన యాదృచ్ఛికంగా వస్తున్న, ఓకే, ఈ యొక్క బయట నూనె చేసి వాడుతున్నారు. దానికి మేము స్వచ్ఛమైన నూనె ఇస్తాం. మా గానుగలకు తయారు చేసిన నూనె ఇస్తాం. ఆ యొక్క ప్రతి ఒక్క దేవాలయానికి మమ్మల్ని దాంట్లో ఇంక్లూడ్ చేయాల్సిందిగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక కార్పొరేషన్, ఆంధ్రాలో కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు మన గాండ్ల కులస్తులకి. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో గాండ్ల కులస్తుల కోసమే కంపల్సరీ కార్పొరేషన్ కావాలి. కార్పొరేషన్ దిశగా అతి త్వరలో మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. మా కార్యవర్గం అందరినీ సంప్రదించి కార్పొరేషన్లో మినిమం మేము ఈరోజు లెక్కలో చూసుకుంటే, గవర్నమెంట్ లెక్కలు పక్కన పెడితే, మాకున్న లెక్కల ప్రకారం 2 లక్షల జనాభా ఉన్నాం. మేము 2 లక్షల జనాభా ఉన్న మాకు
కార్పొరేషన్ ఇచ్చి కార్పొరేషన్ మినిమం ఒక 10 కోట్ల మాకు ఫండ్ ఇస్తే మా యొక్క అతి బీద స్థితిలో ఉన్న మా యొక్క కులస్తులందరికీ కూడా మేము కుల వృత్తులలో అండ్ వాళ్ళకి ఆర్థికంగా అండ్ జీవనోపాధి కల్పిస్తూ విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని విభాగాల్లో వారికి చేదోడు వాదోడుగా ఉంటామని, ఓకే, అలాగే మా గవర్నమెంట్తో సహా మేము కూడా ఫండ్ తయారు చేసుకొని వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటామని మేము ఈ విధంగా ఈరోజు మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. మీడియా సభ్యులకు స్వాగతం. ఈరోజు అఖిలగాండ్ల తెలుగుల సంఘం 985/2014 గారి రాబడ్డ దానికి ఎన్నికలు జరిగిన సందర్భంగా కొత్త సభ్యుల్ని ఎంచుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల వరకు ఈ కొత్త కమిటీ వాళ్ళ కార్యక్రమాలు చేపడతారు. ఈరోజు దాంతోపాటుగా మా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అంటే సర్వసభ్య సమావేశం కూడా జరిగింది. దీంట్లో గత 3 సంవత్సరాల నుంచి చేసిన కార్యక్రమాలు మిగతా వివరాలన్నీ ప్రజలకు వివరించడం జరిగింది. అలాగే ముందు చేయబోయే కార్యక్రమాలు మన కుల సభ్యులకి మన ద్వారా మన అఖిలగాండ్ల తెలుగుల సంఘం ద్వారా చేయబోయే కార్యక్రమాలు వాళ్ళందరికీ మేలు చేయాలి కాబట్టి వివిధ కార్యక్రమాలు అంటే వివాహ పరిచయ వేదికలు ఉన్నాయండి, లేదా ఎడ్యుకేషన్ పరంగా విద్యలో ముందుకి సాగాలనే ఉద్దేశంతో వాళ్ళకి సహాయం చేయటం కానీ, అలాగే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కుల సభ్యులందరూ కమిటీ సభ్యుల సహకారంతో వాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే సంఖ్యాపరంగా కులస్తులు తక్కువగా ఉన్నారు మిగతా వాళ్ళతో చూస్తే. అందుకని దాంతోపాటు అధిక బ్యాక్వర్డ్గా దాదాపు 90-95% మంది బ్యాక్వర్డ్గానే ఉన్నారు, అంటే వెనకబడిన వారిగా ఉన్నారు. వాళ్ళ చేతి వృత్తులు లేకుండా పోయిన ఈ రోజుల్లో మా కులానికి సంబంధించిన గాళ్ళ వృత్తిని అంటే నూనె తీసే గానుగ ద్వారా నూనె తీసే వృత్తిని చేసేవాళ్ళే లేకపోయారు. అది కూడా కాకుండా అది ఎకనామికల్గా లేదు కాబట్టి మిషన్లు అన్నీ వచ్చాయి కాబట్టి దీనికి లేదు కాబట్టి